నమస్తే మామలు. ఈ రోజైతే గంజల ముత్యాలమ్మకు బోనాలు అయితే ఇస్తుండ్రు. మామలు ముత్యాలమ్మని ముద్దుగా మేము పోచమ్మ అని పిలుచుకుంటాం. మామ భక్తులు అందరూ అయితే వెయిట్ చేస్తుండ్రు బోనాలయ్యనికి. ఈ బుడ్డోడైతే హాయ్ చెప్పేసిండు. ప్రజ్ఞేష్ అయితే పాపనెత్తుకున్నాడు. మాయన్ మాత్రం మౌనంగా ఉన్నాడు. మామలు అమ్మవారు ఎవరి పైన వస్తే దేవుడు వచ్చిందని మేమంటాం. మీరేమంటారు తెలిసి కమెంట్ చేయండి. మామ చిన్నగున్నప్పటి నుంచి నాకు పెద్ద పండుగ అంటే పోచమ్మ పండుగే. మాకు మాత్రం క్రేజ్ అంటే క్రేజీ వైబ్ ఉంటది ఈ పండుగ రోజు. మామ పోచమ్మ టెంపుల్ దగ్గర స్పెషల్ ఏంటంటే తులాభారం వేస్తాం, అంటే బెల్లం కాంటకేస్తాం. మీకేమైనా తెలిసి కమెంట్ చేయండి. బుడ్డు చూడు ఎంత ఏడుస్తుండో, భయపడి పారిపోతుండు. అమ్మాయి మొక్కులున్న వాళ్ళు అందరైతే బెల్లం అయితే కాండకేస్తారు. చిన్న పెద్దని ఎవరు చూడరు. మా పెద్దన్న అయితే వేస్తున్నాం. వాడు చూడు అసలే భయపడతలేడు, ఎంజాయ్ చేస్తుండు. మా అమ్మను పెద్దోడైతే 16 కిలోలు వచ్చేసిండు. ఈ బెల్లం అయితే మంచుతున్నా. చిన్నప్పుడు అయితే చాలా మెమరీస్ ఉండే. ఎవరన్నా బెల్లం వస్తే మేమైతే కవలు కవర్ ఎంపేది. ఇక అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టేసిండు. జై ముత్యాలమ్మ అమ్మవారి గణదీపం. భక్తులు అయితే కొబ్బరికాయలు కొట్టేస్తుండ్రు. మా అమ్మాయి టెంపుల్ దగ్గర మర్చెట్టు కింద అందరికి చిన్నప్పుడు మెమరీస్ అయితే ఉంటాయి. మా అమ్మలో మీకు ఇంకో ముచ్చట చెప్పాలా పోతలంగన గురించి. పోతలంగన అంటే ఎవరో కాదు, మన ముత్యాలమ్మ తమ్ముడే. ఇక చూడండి, స్టేట్ ముత్యాలమ్మ టెంపుల్ ఉంటది. ఇక్కడ పోచమ్మ గుట్టకు పోతలంగన ఉంటాడు. ఎవరైనా పోచం పనులు చేసుకున్నా లేదా పండుగ కన్నా మేము పూజలు చేస్తాం పోతలంగనకి. జై ముత్యాలమ్మ. ఈ వీడియో అయితే మామ ఫాలో చేయొచ్చు కదా.